హాయ్ అండి. నమస్తే. నేను మీ జయశ్రీ. ఒక్కొక్కసారి అమ్మవారి గుడిలో మొక్కుబడి కోసమని వెళ్తూ ఉంటాం కదా! అక్కడికక్కడే వండుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా వండుకునే పద్ధతి చూపించబోతున్నాను. 1 కిలో చికెన్ తీసుకున్నాను నేను. ఇక్కడ 3 స్పూన్స్ కారం వేసుకున్నాను. కారం వేసిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అల్లం, వెల్లుల్లి, ఒక ఆనియన్, 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర ఈ పేస్ట్ తయారు చేశాను. ఇది వేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కలిపి పెట్టేసుకుని అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చాలా రుచికరంగా ఉంటుంది. ఒక్కొక్కసారి అమ్మవారి ఆలయాల్లో మొక్కుకుంటాం కదా, అలాంటప్పుడు ఇలా ఒకేసారి కలిపి పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది. ఇదిలా ఒకసారి కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి. నెమ్మదిగా ఉడకడం స్టార్ట్ అవుతుంది. నేను మూత పెట్టాను, చూసారు కదా, ఒక 5 నిమిషాలకి ఇలా స్టార్ట్ అయింది. ఇది ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేయించుకొని తగినంత వాటర్ వేసుకోండి, సరిపోతుంది. కూర దగ్గర పడేటప్పుడు ఇష్టమైతే టమోటా వేసుకోండి, కొంచెం కొత్తిమీర వేసుకోండి. గ్రేవీ దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది మనం మామూలుగా ఎలా వండుకుంటామో అదే రుచి వస్తుంది, ఇంకాస్త టేస్ట్ పెరుగుతుంది. కానీ తగినంతగా అన్నీ వేసుకోవాలి. ఉప్పు, కారం అన్నీ సరిపడినంతగా ఒకేసారి వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బయట ఎక్కడైనా వండుకోవాల్సి వచ్చినప్పుడు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.